లోకో పైలట్ లేకుండానే ఓ గూడ్స్ రైలు 78 కిలోమీటర్లకు పైగా ప్రయాణించి కలకలం సృష్టించింది. ఇక జమ్మూ కాశ్మీర్లోని కథువా స్టేషన్లో 53 వ్యాగన్ల చీప్ స్టోన్ లోడుతో జమ్మూ కాశ్మీర్ నుంచి పంజాబ్ బయలుదేరినటువంటి గూడ్స్ రైలు జమ్మూలోని కథువా రైల్వే స్టేషన్లోనూ ఆగింది. అయితే లోకో పైలట్, అసిస్టెంట్ లోకో పైలట్ హ్యాండ్ బ్రేక్ వేయకుండానే బయటకు వెళ్లిపోగా పఠాన్ కోట్ రైల్వే ట్రాక్ వాలుగా ఉండడంతో వల్ల రైలు ముందుకు కదిలింది. ఇక గంటకు 100 కిలోమీటర్ల వేగంతో అందుకుని 84 కిలోమీటర్లు ప్రయాణించింది. చివరికి ఉచ్చి బస్సు రైల్వే స్టేషన్ వద్ద చెక్క దిమ్ములు అడ్డుపెట్టి ఆపాల్సి వచ్చింది. ఈ రైలు ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్ పై ఎదురుగా రైలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.